జగదాత్రి కేదార్ వాళ్ళే జేడీ కేడీ అని పోలీసులని తెలుసుకున్న కౌశికి. షాక్లో జగదాత్రి కేదార్, కోపంలో కౌశికి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జగదాత్రి వంట పని చేస్తూ ఉంటే ఇంతలో సాధు సార్ జగదాత్రికి కాల్ చేస్తాడు. అప్పుడు జగదాత్రి ఇక ఫోన్ తీసుకొని, కేదార్ సాధు సార్ కాల్ చేస్తున్నాడు పద అని చెప్పేసి ఇక బయటకి వస్తూ ఉంటారు. అప్పుడు ఇక కౌశికి ఉండి గుడ్ మార్నింగ్ జగదాత్రి అని చెప్పేసి జగదాత్రితో అంటే, జగదాత్రి కంగారులో ఉండటం వల్ల కౌశికి మాటలు వినకుండా త్వరగా బయటకి వెళ్తారు. అప్పుడు ఇక కౌశికి అసలు ఏం జరిగింది, జగదాత్రి కేదార్లేంటి అంత టెన్షన్గా ఉన్నారు, ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది, వెళ్ళి తెలుసుకుందాం అని చెప్పేసి ఇక తను వస్తూ ఉంటుంది. ఇక ఇంకొక వైపు జగదాత్రి కేదార్ వాళ్ళు ఇంటి బయటకి వచ్చి సాధు సార్ కాల్ లిఫ్ట్ చేసి జై హింద్ సార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆ సాధు సార్ ఉండి, కమిషనర్ గారు మీకు ఒక కేసును అప్పగించమన్నారు అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక జగదాత్రి ఉండి, అదేంటి సార్ స్పెషల్గా కమిషనర్ గారే మాకు కేసు అప్పగించడం ఏంటి, అది అంత ఇబ్బందికరమైందా, అసలు వాళ్ళ పర్సనల్దా లేదా ఎవరికైనా పొలిటీషియన్స్కి ఏమైనా అయ్యిందా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ సార్ ఉండి, లేదు జగదాత్రి, గత కొన్ని రోజుల నుంచి చాలా సిటీలో ఆడవాళ్ళు చనిపోతున్నారు, అది కూడా ఒకే టైంలో ఒకే విధంగా చనిపోతున్నారు. నిన్న కూడా ఒక ముగ్గురు ఆడవాళ్ళు అసలు ఏ కారణం లేకుండానే ఒకే టైంలో ముగ్గురు చనిపోయారు. అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఆ కేసుని సార్ మీకు అప్పగించమన్నారు. ఇది సిటీలో అల్లర్లు లేపక ముందుకే మీరు దీన్ని త్వరగా కనిపెట్టి ఆ కేసుని సాల్వ్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అప్పుడు ఇక జగదాత్రి ఉండి, అదేంటి సార్ అలా ఎందుకు జరుగుతుంది, సరే మా మీద నమ్మకంతో కమిషనర్ గారే ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఈ కేసుని సాల్వ్ చేస్తాం సార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇంతలో కౌశికి వెనకాల నుంచి జగదాత్రి కేదార్ వాళ్ళు మాట్లాడుతున్నదంతా వింటూ ఉంటుంది. కేదార్కి వినిపించాలని చెప్పేసి జగదాత్రి తన ఫోన్ని స్పీకర్లో పెట్టుండుంటుంది. ఇక అప్పుడు ఆ సాధు సార్ ఉండి, ఓకే జేడీకేడి ఆల్ ది బెస్ట్, ఎలాగైనా మీరు ఈ కేసుని సాల్వ్ చేస్తే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మీకు ఇంకా మంచి పేరు రావచ్చు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఇక జగదాత్రి ఉండి, మీరు దీని గురించి ఇక మర్చిపోండి సార్, మేము ఖచ్చితంగా ఎలాగైనా ఈ కేసుని సాల్వ్ చేస్తాము, జై హింద్ సార్ అని చెప్పేసి కాల్ కట్ చేసి వెనకకి తిరుగుతుంది. వెనకకి తిరగగానే కౌశికి కనిపిస్తుంది. ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కౌశికిని చూడకుండానే మాట్లాడుతూ ఉండుంటారు కాబట్టి. అప్పుడు ఇక జగదాత్రి, వదిన మీరు 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 వచ్చి ఎంతసేపు అవుతుంది వదిన, వచ్చి ఇలా నిలబడ్డారేంటి వదిన అని చెప్పేసి జగదాత్రి కంగారుగా కౌశికిని అడుగుతుంది. అప్పుడు ఇక కౌశికి ఉండి, అంటే మీరు నా దగ్గర ఇన్ని రోజుల నుంచి దాస్తున్న నిజం ఇదే అన్నమాట, మీరు నాకు భయపడిపోతున్నది, మీరు నాకు చెప్పకుండా దాస్తున్న నిజం ఇదన్నమాట, ఎందుకైనా అప్పుడప్పుడు ఇంట్లో నుండి చెప్పకుండానే సడన్గా మధ్యలో వెళ్ళిపోతారు, ఏ చీకటికో వస్తుంటారు, ఓహో ఈ విషయం గురించేనా, నా దగ్గర చాలని మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి కౌశికి జగదాత్రి వాళ్ళని నిలదీస్తుంది. అప్పుడు ఇక జగదాత్రి కేదార్లు ఇద్దరు, అయ్యో అక్కొచ్చింది చూసుకోలేకపోయాం జగదాత్రి, అడ్డంగా బుక్ అయిపోయాము, ఇప్పుడు నిజం చెప్పడం తప్ప ఇక మనకి వేరే దారి లేదు, అయినా నిజం చెప్పడం ఏంటి, అక్కకు ఆల్రెడీ నిజం తెలిసిపోయింది, ఇప్పుడు ఎలా, అక్క చాలా కోపంగా ఉంది అని చెప్పేసి ఇక కేదార్ అనుకుంటూ తనలో తానే భయపడిపోతూ ఉంటాడు. ఇక జగదాత్రి ఏమో కొంచెం వదినను గమనించాల్సింది, వదిన వచ్చింది చూసుండుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఇప్పుడు వదినకి ఎలా సర్ది చెప్పాలి, తను చాలా కోపంగా ఉంది అని చెప్పేసి జగదాత్రి కూడా భయపడిపోతూ వదిన అది కాదు అని అంటుంటే అప్పుడు కౌశికి ఉండి, ఇక నువ్వు నాకేం చెప్పకు జగదాత్రి, మీరు దాస్తున్న నిజమేంటో, మీరు ఆపుతున్న
దాస్తున్న నిజమేంటో మీరు మా అందరి దగ్గర చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొస్తున్నారో నాకు ఈరోజు పూర్తిగా అర్థమయ్యింది. ఇన్ని రోజులు ఇంట్లో ఉంటూ మాకు ఈ నిజం చెప్పకుండా ఎందుకు దాచారు అని చెప్పేసి ఇక జగదాత్రిని నిలదీస్తుంది. అప్పుడు జగదాత్రి ఉండి అది కాదు వదిన అని అంటుంటే అప్పుడు కౌశికి ఇంకేం చెప్తావు జగదాత్రి, నేను కేదారు జేడీ కేడీ కాదని చెప్తావా అని చెప్పేసి అనగా అప్పుడు జగదాత్రికి ఇక ఎక్కడలేని కంగారు మొదలవుతుంది. వదినకి నిజం తెలిసిపోయింది, ఇక ఎలాగైనా వదినకి సర్ది చెప్పాల్సింది అని చెప్పేసి వదిన అది మేము చెప్దామనుకున్నాం వదిన, కానీ కరెక్ట్ టైం రాలేదు, టైం వచ్చినప్పుడు మీకు అన్నీ చెప్దామనుకున్నాం అని చెప్పేసి జగదాత్రి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది. అప్పుడు కౌశికి ఉండి ఏం నచ్చ చెప్తావు జగదాత్రి, నేను నిన్ను ఎన్నిసార్లు అడుగుంటాను ఎందుకు జగదాత్రి ఇలా ఉంటున్నావు, నా దగ్గర మీరేదో నిజాన్ని దాస్తున్నారు, ఆ నిజం ఏంటో చెప్పు, నేనేమనుకోనని కూడా నీకు సొంత అక్కకి చెల్లికి చెప్పినట్టు చెప్పాను, అయినా కూడా నీకు ఆ రోజు నాకు నిజం చెప్పాలనిపించలేదా, పైగా అలాంటిదేం లేదు వదిన ప్రామిస్ అని చెప్పి చెప్తావా, నువ్వు కూడా ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు జగదాత్రి, మిమ్మల్ని నా సొంత మనుషుల కంటే ఎక్కువగా నమ్మాను కాబట్టి నన్ను ఇలా మోసం చేయగలిగారు, అయినా నమ్మిన వాళ్ళనే కదా ఎవరైనా మోసం చేసేది, మీ మీద నమ్మకం పెట్టుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పారు, మిమ్మల్ని నమ్మినందుకు నాకు జరగాల్సిందే ఇదంతా అని చెప్పేసి ఇక కౌశికి చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు జగదాత్రి ఉండి వదిన మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మాకెప్పుడు మీ దగ్గర నిజం దాయాలన్న ఆలోచనే లేదు, మమ్మల్ని క్షమించండి వదిన, కరెక్ట్ టైం చూసి మీకు చెప్దామనుకున్నాను కానీ ఈలోపే ఇలా మీకు నిజం తెలిసిపోయింది అని చెప్పేసి జగదాత్రి కౌశికి నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంటే ఇంతలో కేదారుండి అక్క సారీ అక్క మమ్మల్ని క్షమించక్క అని చెప్పేసి మేము నిజం చెప్దామనుకున్నామక్క, అక్క మా గురించి నీకు తెలీదా అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక కౌశికి ఉండి మీ గురించి నాకు నిజంగానే తెలియదు, ఇన్ని రోజులు తెలుసని భ్రమపడ్డాను, ఈరోజు అర్థమైంది మీ అసలు నిజ స్వరూపం అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక జగదాత్రి ఉండి వదిన మేమేం తప్పు చేయలేదు కదా వదిన, మేము చేస్తున్నది ఒక జాబు, అది పోలీస్ జాబు, మా జాబ్ వల్ల ఇక్కడ ఇంట్లో ఎవ్వరికి ఏ ప్రాబ్లం రాకూడదు, శత్రువులు ఉంటారు మిత్రువులు ఉంటారు, శత్రువులు మమ్మల్ని కనిపెట్టి మీకు ఎలాంటి అపాయం కలిగించకూడదనే మేము సీక్రెట్గా ఉన్నాం వదిన, ఇప్పటి వరకు జేడీ కేడీ ఫేస్లు ఎవ్వరికీ తెలీదు, అది మీకు కూడా తెలుసు, కానీ ఈరోజు మీకు బయటపడిపోయింది, మీకు సాధు సార్కి మాతో పాటు సిన్సియర్గా పనిచేసే పోలీస్ వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు వదిన, నువ్వు అర్థం చేసుకో వదిన అని చెప్పేసి ఇక జగదాత్రి కౌశికిని బ్రతిమిలాడుతుంది. అప్పుడు ఇక కేదారుండి అవునక్క సారీ అక్క ఈ ఒక్కసారికి క్షమించు అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక కౌశికి మీరు నన్ను మోసం చేశారు, ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచారు, పైగా నేను అడిగితే కూడా మీరు నాకు నిజాన్ని చెప్పలేదు, అందుకే మీతో నేను ఎప్పుడు మాట్లాడను అని చెప్పేసి జగదాత్రి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు జగదాత్రి కేదార్తో ఏంటి కేదార్ నువ్వైనా చూసుండొచ్చు కదా, మనం అనవసరంగా ఈరోజు ఇలా బుక్ అయిపోయాము, వదిన మనల్ని క్షమించదేమో అనిపిస్తుంది కేదార్, ఇప్పుడు ఎలా వదినకి ఎలా సర్ది చెప్పాలి అని చెప్పేసి ఇద్దరు ఇక కంగారు పడిపోతూ ఉంటారు. ఇక కౌశికి జగదాత్రి వాళ్ళ దగ్గర నుంచి కోపంగా ఇంట్లోకి వెళ్ళడం చూసిన వైజయంతి ఏంటి ఈ అమ్మి జగదాత్రి కేదార్ల మీద చాలా కోపంగా ఉన్నట్టుండాది, ఇది మనకేదో పనికొచ్చే విషయంలా ఉండాదే, ఇది ఒకవేళ పనికొచ్చే విషయం అయితే దీన్ని అడ్డు పెట్టుకొని ఈ జగదాత్రి ఈ కేదార్ గాళ్ళని ఇంట్లో నుంచి గెంటేయవచ్చు, అసలు ఏం జరిగిందో ముందు తెలుసుకొనాలా అని చెప్పేసి ఇక వైజయంతి అనుకుంటూ ఉంటుంది. మరి జగదాత్రి కేదార్ వాళ్ళని కౌశికి క్షమించనుందా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.